ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆహాజు రాజుకు దేవుడు ఇస్తున్న సూచన. మన ప్రభు ముందుగా తెలియపరచకుండా ఏ పని చేయడు. సూచనలు, అద్భుతములు, గురుతుల బలము ద్వారా తన ప్రవక్తలైన సేవకులను రుజువుపరచును. నాటి కాలం నుండి నేటి కాలం వరకు దేవుని శోధించు వారే కానీ దేవుని చిత్తమునకు తమను తాము అప్పగించుకొని వారు లేరు. కనుక దేవుడే ఒక సూచనను అనుగ్రహించుచున్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును అని. ఇది ఒక అసాధారణమైన చర్య, కానీ దేవుడు దాన్ని సాధ్యపరచుటకు సమర్థుడు, శక్తిగలవాడు. ఈ దిన వాక్య భాగము 2 విషయములను తెలియజేయుచున్నది. ఒకటి, అసాధ్యమైన కార్యమును ఆయన సాధ్యపరచువాడని. రెండవది, దేవుడు తానే తన ప్రజలకు తోడుగా ఉండుట. ఎంత అద్భుతం! ప్రస్తుతం ఈ లోకంలో దేనిని, ఎవరిని కూడా అంత సులువుగా నమ్ముటకు వీలు లేదు. అలాంటి ఈ పరిస్థితులలో నీ క్షేమము కోరి నీకు తోడుగా ఉండుటకు వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును కలుసుకొని ఆయనతో జీవించుట ఎంత ధన్యమో. అట్లు ప్రభు కృప చూపునుగాక. ఆమేన్.